ఆగు స్వప్న, ఆగు స్వప్న, ఆగు స్వప్న, ఆగు. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతలు నాకు దక్కని దాన్ని ఇంకెవరికి దక్కని మహాభారతం సో మా రోహన్ రాయ్ నిన్న వీళ్ళు ప్రాక్టీస్ చేయడం చూశాడు. తను ఒక డైలాగ్ ప్రిపేర్ అయ్యి వచ్చాడు మనందరం ముందు చెప్పడానికి ఈ స్కిట్ చూసిన తర్వాత. సో రోహన్ రాయ్ చెప్పు. మన జన్మల కాలని మన రక్తాలు పంచుకొని మన జీవితాల సగభాగం ఆడల మీద ఎన్ని 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 దారుణాలు సార్. నీచాది నీచంగా కూలాది కూలంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా పట్టించుకున్నారా, ప్రశ్నించారా, నిలదీశారా, ప్రయత్నమైనా చేశారా? అసలేం జరుగుతుంది అసలు? మన అమ్మలు, మన అక్కలు, చెల్లెళ్ళు, కూతుళ్ళు బయటకు వెళ్తే తినవచ్చు. ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నాం? బిక్కు బిక్కు మనం ఎన్నుకుంటున్నాం. అదే వాళ్ళ అవుడుల్లోకి బొమ్మ మట ఎలా కలిపోతున్నారా? మళ్ళాంటి మనుషు మధ్య వెళ్ళేది. ఆడది బయటకు వస్తే చాలు సార్, సందుల్లోనూ, రోడ్డుల్లోనూ, బస్ స్టాప్ లోను, రెస్టారెంట్ లోను, ఎక్కడ పడితే సార్ కాముంటూ చూస్తూ కొన్ని వేల కళ్ళ మధ్యలో సమస్తి ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తే భయం మనకి. సెక్షన్ ఏంటి సార్ ఈ పరిస్థితి? చేద్దాం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి ఇలా ఎన్నో పేర్లు వచ్చిన మన దేశానికి ఈ కర్మేంటి సార్? మాతో దేవో మొదటి సంస్కారం శ్రీకట్టు భారత సంస్కృతి ప్రపంచానికే చాలా నేర్పించింది. దాన్ని మనకి ఏమీ నేర్పించకపోయింది. ఇదే దేశంలో రామచంద్ర చక్రవర్తి సీతవర్ధన ఎత్తుకెళ్లాలని కోతుల కోసం వాడిని సామ్రాజ్యం సల్మాన్ రాష్ట్రం చేశారు. రాముడిని చూసి మనమేం మెచ్చుకున్నాం సార్? మెచ్చుకున్నాం సార్. ఆడవాళ్ళు ఎత్తుకోవడం చీలలు లాగుతాం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ మై కంట్రీ అధ్యక్ష సార్. కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, చట్టాలు ఇవన్నీ మన సజ్ఞంగా నాగిరి కోసం, పట్టణం కోసం వేల లక్షల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అధిబద్ధమైన డెమోక్రసీ సిస్టమ్ లో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారా సార్, ఈ పద్ధతి మారా సార్. సార్ మార్పుని రాకాసం కూడా పదా సార్. రావాలి సార్, మన అందరిలో రావాలి సార్. మన అమ్మలు భద్రంగా గడుపులో రాసుకొని కాపాడి కానీ పెంచినందుకు మన చుట్టూ ఉండే ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకొని రాసుకోవాలి సార్. శిక్షలు పెట్టాం కాదు సార్, అందరి చేత పెద్దవాళ్ళు శిక్ష పెట్టింది సార్. ఆడవాళ్ళ గురించి చదివించింది సార్. అమ్మతత్వాన్ని నేర్పించాను సార్. అమ్మతత్వాన్ని నేర్పించాను సార్. అంతే సార్.